ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియపరులు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులో నాయన మరి యొక్క తరగతి మాకు అనుగ్రహిస్తున్నందుకు నాయన కృతజ్ఞతలు. దేవా, ఇదిగోన ఈ సమయంలో నీ మాటలను బట్టి ఆనందించుటకు, సంతోషించుటకు, మీ జ్ఞానాన్ని పొందుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు దేవ సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవ, నీ వాక్యం మా జీవితంలో ఫలించాలని, అభివృద్ధి పొందాలని, మీ చిత్తానుసారంగా మేము మా బ్రతుకులలో నీ జీవానికి పాత్రలుగా బ్రతకాలని తండ్రి. ఇదిగో నాయన మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీస్సులను బట్టి నాయన కృతజ్ఞతలు తండ్రి. అలాగే మాటలు వినుటకు దేవ సహాయం చేయండి. ఈ మాటలు ప్రకటించుటకు నాయన నీ దాసునిగా తగు జ్ఞానాన్ని ఇస్తూ తండ్రి ఇదిగో మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించమని, కృప చూపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులకు చేరవలసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆదికాండము మనము పరిశీలిస్తూ 3వ దినాన్ని దేవుడు ఆరిని నేలను కలుగు చేసి జలములను వేరుపరిచి సముద్రాలుగా చేసి ఆ ఆరిని నేలలో దేవుడు మానవుని కొరకు మొక్కలను తమ తమ జాతి ప్రకారము గడ్డిని, విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను దేవుడు మొలిపించాడు అని మనం నేర్చుకుంటున్నాం. మొక్కల ద్వారా దేవుడు అనేక విధమైన సంగతులను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటల నుండి మనం చూడగలిగినట్లయితే మొక్కలు నాటిన తర్వాత సోమరితనం అనేటువంటిది తగదు. ఎందుకంటే ఒక తోట అని కలిగి ఉన్నప్పుడు ఆ తోటలో ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. దేవుడు ఏదైనా తోటలో మానవుని కలుగు చేసి పెట్టి ఆ ఏదైనా తోట సేద్యము చేయవాడిగా చేశాడు. కాపుగాయుటకును ఏమంటాడు? 2వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏదైనా తోటలో తను ఏ రీతిగా ఉండేటట్లుగా దేవుడు ఉంచాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనము గమనించినప్పుడు 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అనే మాట చూస్తున్నాం. ఎవరైనా తోటను కలిగి ఉంటే ఆ తోట ఏం చేయాలంటే సేద్యం చేయాలా, కాపుదల కాసుకోవాలి. అప్పుడే ఆ తోట పచ్చగా, సారవంతంగా, చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేద్యం చేయాలి, కాసే విధానాన్ని ఉండేటట్లుగా దేవుడు ఏదైనా తోటలో ఎవరు పెట్టాడు అంటే దేవుడు ఆదామును ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒక మొక్కను మనం పెరట్లో వేసుకున్న తర్వాత ఆ మొక్క గురించి జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని పట్టించకపోతే అది కాసేమంటే ఎలా కాస్తుంది? ఒక మొక్కను వేసిన తర్వాత దానికి నీళ్లు పోయకుండా, కలుపు తీయకుండా, ఏమి చేయకుండా అది ఎదిగిపోవాలని, అది కాసేయాలి అన్నట్లయితే అది ఎలా సాధ్యము? కాబట్టి అది సాధ్యమైనటువంటిది కాదు. అందుకని ఒక మొక్కను మనం పెరట్లో వేసుకున్న తర్వాత మనకు బాధ్యత ఉంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నిత్యము దానిని ఒక పశువులు వచ్చి దాన్ని పాడు చేయకూడదు. ఏమండి? పశువులు వచ్చి దాన్ని పాడు చేయకూడదు. దాని బలానికి మరలా మనం ఏం చేయాలి? మళ్ళీ దానికి కావాల్సినటువంటి ఎరువేయాల. అంతేకాకుండా కలుపు తీస్తూ ఉండాలి. కాబట్టి అనుక్షణము దాన్ని కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే అది మనకి అది ఉపయోగపడుతుంది.
అంతే తప్ప దాన్ని ఏం పట్టించుకోకుండా ఫలాలు వచ్చేయాలంటే అది ఎలా సాధ్యం? కాబట్టి అది సాధ్యమైనటువంటిది కాదు. కనుక ప్రియమైన వర్లారా, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 30వ వచనం నుండి మనం గమనించగలిగినప్పుడు, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, సోమరి వారి చేను నేను దాటి రాగా. ఎవరి చేను? సోమరి వాడి చేను. ఏమండి, ఎలా ఉందట? ఇదిగో దాని అన్నంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను. మొండ్ల తుప్పలు బలిసి ఉండెను. దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను. దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను. ఇంకా దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కురుగుబాటు, పరుండుటగా ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును అని చెప్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక తోట వేసిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి సోమరితనంగా ఉండడానికి వీల్లేదు. సోమరుడు ఒకవేళ ఆ చేనేసిన తర్వాత పంట వేసి, లేకపోతే ఒక పొలం కలిగి ఉండి దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మొండ్ల తుప్పలంట అంటే బలిసి ఉండునట, దూలగండ్లంట దాన్ని కప్పి ఉండును అని చెప్పాడు. ఇక మొండ్ల తుప్పలుంటే, దూలగొండ్లు కప్పి ఉంటే ఎలా ఉంటుందా తోట? ఒకవేళ ద్రాక్ష తోట కానీ, లేకపోతే మనకు తెలిసిన తోటలు ఏదో ఊహించుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ అలా ఉంటే ఎంత చిరాకు ఉంటాయండి తోటలు. కాబట్టి వాటి బలివేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నావో, మనం ఏదైతే ఫలాన్ని ఆశిస్తున్నామో, ఇప్పుడు ఏం చేస్తాయి? నెమ్మదిగా ఈ బలాన్ని ఇవి తీసేసుకుంటాయి. మొక్కకు చెందవలసినటువంటి ఏ ఫలమైతే కాయాలని మనం చూస్తున్నామో, ఇది ఏం చేస్తాయి అన్నట్లయితే ఇవి పెరిగి వాటి బలాన్ని తీసేసుకుంటాయి. రెండవదిగా ఏం చేస్తాయి? ఇంకా మొక్కని ఎదగకుండా చేసేస్తాయి. అందుకని సోమరుడు ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. అంచేత మొండ్ల తుప్పులు బలిసిపోయే దూలగొండ్లు దానికి కప్పి ఉన్నాయి. కాబట్టి ఆ తోట చూడడానికి చాలా అసహ్యముగా ఉంటది. కాబట్టి ఇంకా కొంచెం నిద్రతో ఒకవేళ తను ఇంకేం చేశాడంటే దాని రాతి గోడ పడి ఉండేది. రాతి గోడ కూడా ఏమైపోయిందంటే పడి ఉండదంట. ఏదేమైనా ఎప్పటికప్పుడు గమనించుకుంటే, జాగ్రత్త చేసుకుంటేనే ఏదైనా బాగుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా పాడైపోతుంది. ఉన్నది కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. అంచేత ఏం చేశాడు? అసలు పొలంలోకి వెళ్తలే, బతికిస్తున్నాడు. ఏదో పొలం అంటే ఉంది కానీ, తోట అంటే ఉంది కానీ, దాని గురించి ఏ మాత్రం ఆ చేను గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? రోజంతానే లేవడం, తినడం, పడుకోవడం, లేవడం, తినడం, పడుకోవడం, అంతే. ఆ తిండికన్నా లేతున్నాడో లేదో కదా, ఆ తిండి తింటానికన్నా లేతున్నాడో లేదో ఆ బద్దకంతో. కొంతమంది అలాంటి కూడా ఉంటారు. అంటే బద్దకస్తుల్లో తిండి తింటానికి కూడా బద్దకమే. కాబట్టి ఏం చేస్తారు? అంత వాళ్ళు మంచం మీద దొరుకుతూనే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి రీతిలో ఉన్నప్పుడు ఏ పని కూడా బాధ్యత వహించరు. కాబట్టి ఉన్నది కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఉన్నది కూడా ఏమైపోద్ది అంటే పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని రాతి కూడా పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అని చెప్తున్నాడు. ఇంకా కొంచెము నిద్ర,
ఇంకా కొంచెము కురుగుపాటు పరుండుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్నట వీటి వలన ఏమొస్తుందంటే దరిద్రత వస్తుందట. ఏమొస్తుంది అన్నట్లయితే దరిద్రత వస్తుంది. దేవుడు కోరుతున్నది ఏంటంటే చురుకుదనం. దేవుడు కోరుతున్నది ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండడం. దేవుడు తను కలుగు చేసిన తన పిల్లల్లో ఏముండాలని దేవుడు కోరుతున్నాడు అన్నట్లయితే చురుకుదనం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని చెప్పబడుచున్నాడు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు అన్నట్లయితే ఐశ్వర్యవంతుడవుతాడట. అలాగే 12వ అధ్యాయం 24వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూసారా ఏమైపోతారట? వెట్టి పనులు చేసే పని. పనికి ఎవరిస్తారు పని? సోమరుడికి. బద్దగా పని చేసుకుని ఎవరో పనిలో పిలుస్తారా? అలా పెట్టుకోరు కదా. ఎందుకంటే బాబు ఆడిని పిలుచుకుంటారు అంటారంటే, ఆడిని ఎందుకు పట్టుకుంటున్నారు అంటారు. కాబట్టి సోమరు చివరికి ఎట్టి పనులు చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్తుంది అని చెప్తున్నాడు. తర్వాత మనం చూస్తే 27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకున్నాడట. అది పోయిందిలే అనుకుంటాడు అంతే. ఒక పట్టుదల ఉండదు, తగినటువంటి శ్రద్ధ ఉండదు, లేకపోవడం చేత ఒకవేళ వేటాడుతున్నప్పుడు కూడా ఎలా ఉంటదంటే బద్ధకం. అసలు పట్టు లేకుండా చేస్తే ఇంకేముంటది? ఎందుకు కాళ్ళు అవుతున్నాయి, ఎందుకు నీరసం వస్తుంది అని చెప్పేసి అక్కడ కూర్చోవడం అన్నమాట. వెళ్ళడం అయినా కనుక అందుకని ఏమన్నాడండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కనుక ప్రియమైన వాళ్ళారా, శ్రద్ధ కలిగి ఉండాలి, చురుకుగా ఉండాలి అనేటువంటిది దేవుని మాటలు చెప్తారు. కానీ సోమరుడు తన చేరును, తన తోటను ఏం చేశాడంటే బద్ధకంతో చేరుపాటు చేశాడు. మంచి తోటే, మంచి మొక్కలు వేయబడ్డాయి, కానీ దాన్ని పట్టించుకోలేకపోవడం చేత, నిర్లక్ష్యం చేయడం చేత వారి యొక్క సోమరితనాన్ని బట్టి ఏమైపోయింది అన్నట్లయితే తోటలో ఎలాంటి ముళ్ళ తుప్పులు బలిసిపోయాయట. ముళ్ళ తుప్పులు బలిసిపోయాయట. ఇంకేమంటున్నాడు అన్నట్లయితే ఏమన్నాడు తర్వాత? ఏం మొక్కలటవి? దోలగొండ్ల ఏమైనాయటవి? దానికి కప్పి ఉండను, దోలగొండలు దానికి కప్పి ఉండను. అంటే ఇంకా తోట ఎలాగ ఉంటుంది ఒకసారి ఆలోచించి. ఫలాలు రావు, ఇంకా ఏమండి ఫలాలు వచ్చేటువంటి అవకాశము లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, అలాగే ఈరోజు మనం పోలిక చేసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా దేవుని వ్యవసాయం అనే తోట. అవునండి, మనందరం కూడా దేవుని వ్యవసాయంలో మొక్కలు, దేవుడు నాటుకున్నటువంటి మొక్కలు. దేవుడు తన తోటలో మనల్ని నాటుకున్నాడు. దేవుడు మన జీవితంలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించాలని దేవుడు మనల్ని నాటుకున్నాడు. అలాగే క్రీస్తులో మనల్ని ఏం చేశాడు అన్నట్లయితే అంటుగట్టి బహుగా ఫలించాలని, మంచి ఫలాలు ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన పనిచేశాడు, కాబట్టి మనల్ని నాటుకున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయబడాలి అన్నట్లయితే ఆయన తోటలో మనము పనివారు పనిచేస్తున్నప్పుడు మనం అందుకు తగిన వారిగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం.
ఇప్పుడు ఆయన తోటలో అందరూ పనివారమే. ఆయన తోటలో అందరూ పనివారమే. కాబట్టి ఆయన తోటలో ఎవరికి కూడా వ్యత్యాసం లేదు. ఎప్పుడు వచ్చినా జీతం ఇచ్చేస్తాడు. ఆయన సమానంగా జీతం ఇచ్చేవాడు. తన తోటలో పనిచేసిన వాళ్ళకి ముందు వచ్చేవని, తర్వాత వచ్చేవని అలాంటి వ్యత్యాసం ఏమీ లేకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే తన తోటలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి జీతాన్ని ఇచ్చేవాడు. లోకంలో అయితే మనుషులను బట్టి, వారు చేసే పనులను బట్టి, వారు వచ్చే సమయాన్ని బట్టి మనుషులు లెక్కలు వేస్తారు, అలాగే జీతాలు ఇస్తారు. కానీ ప్రియమైనటువంటి దేవుని వారిలాగా పిలువబడిన తర్వాత పని మాత్రం చేయాలి. ఏమండి, మనకంటే ముందుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. మనకంటే ముందుగా భక్తులుగా దేవుని కొరకు ఎంతో శ్రమించి దేవుని కొరకే బ్రతికిన వాళ్ళు, నిజంగా వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వారు స్వలాభాన్ని అపేక్షించకుండా దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే పనిచేసినటువంటి గొప్ప వాళ్ళు మన బైబిల్లో భక్తులు మనం చూస్తాం. వారు దేవుని జనులుగా వారు బ్రతికారు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు. దేవుని కొరకు ఎంతో త్యాగాలు చేస్తారు. కాబట్టి అలా వారు జీవించారు. కాబట్టి నిజంగా వారు అర్హులే. కానీ అన్యుల జనులమైనటువంటి మనమే పార్టీ వాళ్ళు, ఇశ్రాయేలులుగా, పితరులుగా ఇశ్రాయేలులుగా ఉన్నటువంటి వాళ్ళు వారు గొప్ప వాళ్ళు. కానీ తర్వాత మరలా సమరయులను అర్హత చేశాడు. తర్వాత అన్యజనులైనటువంటి మనల్ని అందులో ఆయన పనిలో మనల్ని పాలుభాగస్తులు చేశాడు. ఏ అర్హత లేనటువంటి మనం, దేవునికి విరోధులమైనటువంటి మనం, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు దేవుని జనులుగా చెప్పుకోవడానికి ఏ విధమైన అర్హత లేనటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు అయినప్పటికీ దేవుడు నీకు నాకు ఏం చేశాడు అంటే తన సంఘములో పనివాళ్లుగా దేవుడు చేశాడు. తన ఇంటిలో, తన వ్యవసాయంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఈ తోటలో పనిచేయడానికి నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అయితే మనం పని చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా పని చేయాలి? శ్రద్ధ కలిగి పని చేయాలి, చురుకుగా పని చేయాలి. కాబట్టి అలా ఉండాలనేటువంటిది దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. కనుక మనం సోమరులుగా ఉండడం, నిర్లక్ష్యముగా జీవించడం, దేవుని పనిలో అశ్రద్ధగా జీవించడం అనేటువంటిది దేవుడు ఎంత మాత్రమో ఇష్టపడడము లేదు. కాబట్టి దేవుని యొక్క దాసుడుగా యేసుక్రీస్తు ప్రభు ఎలా కష్టపడ్డాడో చూడండి. ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడండి? మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చాడు, ఏమీ లేని వాడిగా వచ్చాడు. దాసుని రూపాన్ని ధరింపజేసుకుని వచ్చాడు. ఆయన ఎంతటి వాడు? దేవుడితో సమానుడట, దేవ స్వభావాన్ని కలిగిన వాడట, దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే తాను తగ్గించుకుని వచ్చాడు. దేవుని పని అంటే తగ్గించుకుని బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పుతుంది ఏంటంటే దేవుని పని ఎవరు చేసినా వారు ఎంతటి వారైనా సరే తగ్గింపు కలిగి దేవుని పని చేయాలి. అది యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పేది. కాబట్టి నిజమే ఆయన ఎంత గొప్పవాడు, కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంత పేదవాడయ్యాడు, ఎంత దాసుని రూపాన్ని ధరింపజేసుకుని ఏమీ లేనటువంటి వాడిగా ఆయన ఏం చేశాడు అంటే దేవుని పనిని చేశాడు. కాబట్టి దేవుని పని దగ్గర నువ్వు ఎంతటి ఈ లోకంలో ఎంతటి వాడివైనా సరే అది చెప్పుకోవడానికి సరిపోదు. కానీ కొంతమంది జీవితాలలో నేను అనే అహం ఉంటుంది, నాది అనే అహం ఉంటుంది, మేము అనే అహం ఉంటుంది. కాబట్టి ఇలాగా చాలా మంది జీవితాల్లో అడ్డు వస్తూ ఉంటాయి. దేవుని దగ్గర వాళ్ళు తగ్గించుకుని బ్రతకరు. కానీ దేవుని పని చేయడానికి ఏముండాలా? తగ్గింపు ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో మనకు నేర్పించే గొప్ప లక్షణం.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎలా తగ్గించుకున్నాడో మనము కూడా ఆయన పనిలో మనం తగ్గించుకుని బ్రతకాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో మనం చూసినప్పుడు వేకువనే లేచాడు. వేకువనే లేచి ఆయన ప్రార్థించి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే దేవుని పరిచయలో ఎప్పుడు కూడా చురుకుగా ఉన్నాడు, శ్రద్ధగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనం వెళ్ళి ప్రకటించవలసి ఉన్నదని చెప్తాడు. కాబట్టి మార్క్స్ వార్త చదువుతున్నప్పుడు పరిచారకుడుగా మార్క్స్ వార్త చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడయ్యా అంటే మార్క్స్ వార్త 10:45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. కానీ మనకి ఏదన్నా కథ అంత పెరిగింది అనుకోండి, కొంచెం పెరిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏంటి గొప్పగా పాటలు పాడామనుకోండి, మంచి పాటకులుగా దేవుని స్తుతించే రీతిలో మంచి స్వరాలు కలిగి మనకు అదంతా ఇంప్రూవ్ అయ్యాం అనుకోండి, ఏమొచ్చేస్తుంది మనలో? సంఘంలో కొంచెం సీనియారిటీ వచ్చింది అనుకోండి, ఏయ్ నీకన్నా నేను ముందు వచ్చానని కొంచెం సీనియారిటీ ఉండి వెనకాల వచ్చిన పెత్తనాలు చేస్తూ ఉంటారు. అవునండి, మనకి ఏదన్నా కొంచెం ఉంటే చాలండి, మనం ఎలాంటి వాళ్ళు ఉంటే పెత్తనాలు చేసిన వాళ్ళు మనం పెత్తనాలు చేసేవాళ్ళు. కాబట్టి దేవుని పనిలో మనం ఎంతటి వారమైనా తగ్గించుకోవాలి, కానీ ఎప్పుడు కూడా మనకున్న టాలెంట్ చూసి మనకి ఇవ్వబడిన తలాత దేవుడికి ఇచ్చాడు, దేవుడికి ఆ జ్ఞానం ఇచ్చాడు, దేవుడిని అలాగ ఆస్వాదించాడు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఉన్నదాన్ని చూసుకుని కొంచెం అహంగాని గర్వంగా వచ్చిందా అయిపోయింది మళ్ళీ. అది ఇప్పుడు మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి కొంతమంది సేవా పరిచర్యలో ఏం చేసినా ఆటోమేటిక్ గా మనకి ఇది వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి, గట్టిగా కానుకిచ్చినా మనలో ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇస్తున్నాను, నేను కాబట్టి చెప్తున్నాను. రోజట ఒక ఆయన చంద పెట్టేశారు, లాస్ట్ లోకి లెక్క పెడుతున్నారు. లెక్క పెడుతూ ఈరోజు ఏంటి 500 కాదు వచ్చింది అన్నాడు. ఏమో ఎవరు వేసుకుంటారు అంటే ఎవరు వేస్తారు, నేను కాబట్టి వేసాను. ఏమండి అంటే ఏంటి? గొప్ప చెప్పుకోవడం కదా. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళు ఎప్పుడు ఆ ఫీలింగ్స్ మన మనస్సులో రానివ్వకూడదు. సాతానుడు మన జీవితంలో అలాంటి వాటిని మనలో చూపించి ఆత్మీయతగా దిగజార్చేస్తాడు, సోమరులు చేసేస్తాడు, అశ్రద్ధ తీసుకొచ్చేస్తాడు. అమ్మో నువ్వు చాలా చిన్నోడు కాదు, నువ్వు చాలా పెద్దోడు అయిపోయావు నువ్వు, కాబట్టి అని చెప్పి నీకు అన్ని తెలిసిపోయి నువ్వు ఏదైనా సమర్థుడు సంఘంలో అని చెప్పేసి ఆటోమేటిక్ మనల్ని ఏం చేస్తాడు? సోమరుడు చేస్తాడు. ఏమండి, కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన జీవితంలో క్రైస్తవులమైన తర్వాత, క్రైస్తవులుగా తీర్మానించుకున్న తర్వాత మన జీవితంలో ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ ఉండాలి, క్రైస్తవ మెలకువ ఉండాలి, క్రైస్తవ శ్రద్ధ ఉండాలి, క్రైస్తవ చురుకుదనం ఉండాలి. దేవుని యొక్క సంఘములో ఆయన పనిలో మనం ఏం చేయాలన్నట్లయితే మనం ఆయన పని చేయాల. కాబట్టి సంఘం ఏం చేయబడాలన్నట్లయితే ఫలించాల, అభివృద్ధి చెందాల. సంఘం బాగుంటే మనం బాగుంటాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించుకున్న తర్వాత ఆ తర్వాత వారు గుడారాలు నిర్మించుకున్నారు. ఏమండి, కాబట్టి ముందు ఏముండాలంటే దేవుని పని బాగుండాల, దేవుని పరిచర్య బాగుండాలి, సంఘము చక్కగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. కాబట్టి అది ఉండాలంటే ఎలా ఉంటది?
ఉండాలంటే ఉండాలంటే ఎలా ఉంటది? నువ్వు ఉంటేనే కదా ఉంటది. నువ్వు రాకుండా సంఘం బాగుండాలంటే ఎలా బాగుంటది? ఏమండి? నువ్వు రాకుండా సంఘం బాగాలంటే ఎలా బాగుంటుంది చెప్పండి? నువ్వు చేయకుండా దేవుని పని చేయకుండా సంఘం యొక్క పని ఎలా జరుగుతుంది చెప్పండి? దేవుని పని ఎలా జరుగుతుంది చెప్పండి? కనుక ఏం చేయాలన్నట్లయితే దేవుని పనిలో ఎప్పుడు సోమరివారులుగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మన బాధ్యత కలిగి ఏం చేయాలన్నట్లయితే మెలకుగా ఉండాలి. ఇశ్రాయేలుకు ఒక చక్కని మాటని చెప్పబడుచున్నది. అదేంటి అన్నట్లయితే చూడండి, కీర్తన గ్రంథాన్ని మనం చూసినట్లయితే 122వ కీర్తన. దావీదు తను ఏం చెప్తున్నాడో చూడండి. మొదటి వచనం 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరముకి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. యెహోవా మందిరమునికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎవరినైనా బ్రదర్ ఈరోజు బైబిల్ తరగతికి వస్తున్నారా, బ్రదర్ ఈరోజు ఆరాధనకు వస్తున్నారంటే మనస్పందన ఎలా ఉంటుంది? ఈ అన్నయ్య కన్నా ఈ అన్నయ్య ఎక్కువైపోయాడు బాబు అనుకున్నావు ఏంటి? కొంతమంది ఎవరైనా మనం మేలుకొలిపితే, ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే, మనల్ని ఎవరైనా పురుకొలిపితే, ఏమండి ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? సంతోషంగా ఎస్ బ్రదర్ ఐ విల్ కమ్ అన్నామా? వస్తున్నాను అంటున్నామా? మొదలెట్టారు బాబు అనుకుంటున్నామా? ఏ విధంగా ఉంటుంది మన యాటిట్యూడ్స్? దావీదు రాజుగారు వస్తున్నారా అంటే ఎలా ఉంటుంది? నన్ను అడుగుతున్నాడు అనుకుంటారు కదా. కానీ రాజుగారు అడుగుతుంటే ఇదిగో యెహోవా మందిరికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఈ సంతోషం నీకుందా? దేవుని పనిలో దేవుని యొక్క సన్నిధి కొరకై, ఆయన పరిచర్య కొరకై ఈ విధమైన సంతోషం నీకుందా? ఒకసారి ఆలోచించు. 2వ వచనంలో యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఎస్, నీ పాదాలు ఎక్కడుండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అంటే మన పాదాలు ఎక్కడుండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, ఆయన పరిచర్యలో ఉండాలి. కాబట్టి దావీదు అనుకుంటున్నాడు, యెరూషలేమా మా పాదములు మీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడుచున్నావు. అంటే యెరూషలేము దేవుని పట్టణం కాబట్టి యెరూషలేము ఎలా ఉండాలి? బాగుగా కట్టబడాలి. కానీ ఈరోజు యెరూషలేం అనేటువంటిది ఆత్మీయమైనటువంటి సంఘము యెరూషలేములో ప్రారంభించబడింది. ఆ యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం ఈరోజు నీ దగ్గరికి వచ్చింది. ఆ సంఘంలో నువ్వున్నావు. ఆదిమ సంఘం ఎలాగైతే కష్టపడి వారు పరిచర్య చేశారో ఈరోజు నువ్వు నేను కూడా అదే విధమైన రీతిలో ఆ పరిచర్యను మన బాధ్యత కలిగి మనము సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలి. కాబట్టి అందుకని ప్రియమైన వాళ్ళరా ఇంకేమంటాడో చూడండి. 6వ వచనం యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలట? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకంటే యెరూషలేము బాగుంటే ఇశ్రాయేలులందరూ బాగున్నట్టే. ఎందుకంటే అక్కడ ఏముంది? దేవుని సన్నిధి ఉంది. అలాగే సంఘం బాగుంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందితే సంఘం ద్వారా సంఘము నుండి మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. అందుకని యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయుడి. తర్వాత కింద వచ్చినాం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అనే విషయము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 9వ వచనంలో
కట్టబడిన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను, మేలు చేయ ప్రయత్నించేదను. కాబట్టి సంఘము కొరకు మనం ఏం చేయాలా? మేలే చెయ్యాలా. సంఘం కొరకు మనం ఎప్పుడు మేలే చేయాలి. కీడు తలపెట్టకూడదు, చెడ్డగా చెప్పకూడదు. సంఘం కొరకు ఎప్పుడు కూడా ఎలా చెప్పకూడదు? చెడ్డగా చెప్పకూడదు. సంఘములో మన ద్వారా సమస్యలు రాకూడదు, మన ద్వారా సమస్యలు రాకూడదు. మన వల్ల సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, కానీ మన వల్ల సంఘము పతనానికి, ఏ విధమైన నష్టానికి గాని, అపకీర్తికి గాని, అవమానానికి గాని దారితీయకూడదు. కనుక ప్రియమైన వారులారా, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందావో నువ్వు క్రీస్తులోకి వచ్చావు, సంఘములో చేర్చబడ్డావు. అక్కడి నుంచి నీకు బాధ్యత వచ్చింది. ఆయన పనిలో నువ్వు పాలుభాగస్తుడు అయ్యావు. నువ్వు పని చేసి జీతాన్ని సంపాదించావు. యేసుక్రీస్తు తేబోతున్న జీతం కొరకు నువ్వు శ్రమపడు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము విస్తరించటంలో, అభివృద్ధి పరచటంలో నీ పాత్ర ఉన్నది అనే సంగతి నువ్వు గుర్తెరగా. కాబట్టి ఆ విధంగా ఉండగలగా. కనుక ప్రియమైన వారులారా, అది కాని యెరూషలేముకు యాత్ర చేయవారట ధన్యులైనటువంటి విషయం చెప్పబడుచున్నది. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా, ఆయన పరిచర్య కొరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలగాలి. ఆ విధంగా దేవుని పనిచేయాలి. కానీ ఎప్పుడు కూడా సంఘమును నిర్లక్ష్య పెట్టేటువంటి స్థితిలో మనం ఉండడానికి వీలు లేదు. నిర్లక్ష్యంగా, సోమర్తనంగా, అశ్రద్ధగా మనం ఉండకూడదు. కనుక ఇది గుర్తుపెట్టుకో. ప్రియమైనటువంటి వాళ్ళగా చూడండి, దేవుని గ్రంథంలో మరొక మాట, ఓబద్య గ్రంథం, హగ్గయి గ్రంథం అండి, హగ్గయి మొదటి అధ్యాయం, హగ్గయి మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే అంటున్నాడు. సమయం ఇంకా రాలేదు అంటే ఏం చేస్తున్నారు? చెర నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు నిర్లక్ష్య పెట్టారట. వారు ఇల్లు కట్టుకోవడంలో, తోటలు వేసుకోవడంలో, వారు పనులు చూసుకోవడంలో వారు శ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ దేవుని మందిర విషయంలో వారు ఎలాగున్నారు? అశ్రద్ధగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ రోజు మన భౌతికమైన మందిరం కాదు కట్టుకోవాల్సింది, ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని మనం కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని మనము కట్టుకోవాలి. మనమే దేవుని ఆలయం. క్రీస్తు అనే పునాది మీద మనము సజీవమైన రాళ్ళు. కాబట్టి మనం అందరము చక్కగా పేర్చబడి, చక్కగా ఎలాగైతే నిర్మించబడ్డారో అది ఐక్యత, ప్రేమ, సమాధానము మన జీవితంలో కలిగి ఒకరికొకరు పురికొల్పుకొని దేవుని యొక్క సన్నిధానముగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయనకు ఘనత తేవలసిన వారమై ఉన్నాం. ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఇది మన బాధ్యత. కాబట్టి సంఘము పెరగటంలో నువ్వే బాధ్యత. నీకు బాధ్యత ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా జీవిస్తున్నావో నిన్ను బట్టి ఇంకొకరు ఏమైపోతారు? నిర్లక్ష్యం అయిపోతారు. అదే కదా, అవునా కదా? ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం, ఎవరు రాలేదే ఓ పాస గారు పాటలు పాడుతున్నారు అని చేసి ఏం చేస్తూ ఉంటారు? నిర్లక్ష్యంగా. అంటే మైక్ సెట్స్ ఎక్కువగా ఊరంతా తినబడతాయి కాబట్టి ఆయనే పాడుకున్న లెక్క ఎవరు రాలేదు అనుకుంటా. ఆ తర్వాత 2-3 జరిగిన తర్వాత వచ్చారు అనుకుంటా. సరే లాస్ట్ పాట కన్నా అందుకుందాం అనుకొని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఆ పాట కొడతారు. ఇంకా వాక్యం మొదలు పెట్టలేదు కదా, వాక్యం మొదలు పెట్టిన తర్వాత వెళ్దాంలే. ఏమంటే కొంతమంది ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు
ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇంకెవరు వెళ్ళలేదులే, పర్లేదులే, వెళ్దాంలే, ఎవరు వెళ్ళలేదులే, మేము వెళ్దాంలే అనుకుంటే అప్పుడు ఎవరు రారుగా, వస్తారా? అప్పుడు సంఘంలో దేవుని పని మర్యాదగా క్రమంగా ఎలా జరుగుతుంది చెప్పండి? దేవునికి ఏమి ఇవ్వాలట? ఏమి ఇవ్వాలి? మర్యాద ఇవ్వాలి. ఎలా జరిగించాలి? క్రమముగా జరిగించాలి. ఏంటి క్రమం? ప్రారంభ ప్రార్థన, పాటలు, వాక్యపట్నం, బోధ, ఏమండి, ప్రభురాత్రి భోజనం, ఇచ్చుట, కానుకలు, ముగింపు ప్రార్థన, ఇవి ఉంటాయిగా. కాబట్టి ఈ క్రమాన్ని మనం పాటించాలి, క్రమంగా జరగాలి. ఎవరికి మర్యాద ఇవ్వాలి? దేవునికి మర్యాద ఇవ్వాలి. ప్రారంభ ప్రార్థన చేస్తే ఎవరు వచ్చేసారు? దేవా మమ్మల్ని నడిపించు నాయన అన్నాం కదా. మిమ్మల్ని ప్రారంభిస్తున్నాం నాయన, చక్కగాను మర్యాదగాను క్రమంగా జరుగులాగా సహాయం చేయి నాయన అంటున్నాం. అంటే ఎవరు రమ్మంటున్నావు నువ్వు? ప్రారంభ ప్రార్థన దేవుడు. మరి దేవుడు వచ్చేసినప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఉండాలిగా. మరి అలా ఉండట్లేదంటే నువ్వేం చేస్తున్నావు? సౌరవమే కదా మనం దాన్ని బట్టి అన్న సమయానికి నాయన మీరేంటి, మనం ఆరాధనకి పలానా సమయం లేదా తరగతి పలానా సమయం అని అనుకున్నాం. ఈ సమయం అనేటువంటి నిర్ణయించుకున్న తర్వాత సమయానికి ఎవరికిచ్చాం మాట? మనం సంఘం అంతా కలిసి ఒక నిర్ణయం వచ్చిందంటే ఆ నిర్ణయం ఎవరితో ముడిపెట్టుకున్నాం? మనం దేవుడితో. మరి ఆ సమయానికి సంఘం అంతా బాధ్యత ఉండాలా లేదా? ఉండాలి. ఇప్పుడు ఆ బాధ్యత లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సోమరులమే కదా. అవునా? ఎవరు మనము? సోమరులు. అంటే ఎలాంటి వాళ్ళు మనం? సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు అని. ఇక్కడ ఎలాగున్నదో మనం కూడా అదే విధమైన రీతిలో మనం ఏం చేస్తున్నామంటే చెప్పుచున్న వాళ్ళమే నడుచుకుంటున్నటువంటి వాళ్ళు. అవునా? దేవుని మందిరం అంటే అందరూ కలిపి దేవుని మందిరమా? ఎవరో ఒకరో వచ్చి చేస్తే దేవుని మందిరమా? అందరూ కలిసి కూడుకుంటేనే దేవుని మందిరం. మనం అందరము రాళ్ళు అయినప్పుడు, సజీవమైన రాళ్ళు అయినప్పుడు మన అందరం వచ్చి దేవునితో సహవాసాన్ని చేయాలి. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రి అయిన దేవునితోనూ, ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధులుగా ఆయనతో మనం ఏం చేస్తున్నాం? సహవాసము చేయొచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అందుచేత మనం ఏం చేయాలన్నట్లయితే సమయమైందని ఒక భయం ఉండాలి మనలో. దేవుడు వచ్చేసాడు, నేనుండాలి అనేటువంటి భయం ఉండాలా. ఆ విధంగా మనం దేవుని సన్నిధి కొరకు పరుగులు తీసేటువంటి వారిగా ఉండగలగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అదిగని ఏమంటున్నాడు అన్నట్లయితే 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరమ్మి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మందిరం ఏమై ఉంది? పాడైపోయిందట. పునాది లేదు, గోడలు నిర్మితం కాలేదు, దాని గురించి ఏ బాధ్యత లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే మందిరము పాడి ఉండగా వీళ్ళు ఏం చేసుకుంటున్నారట? సరమ్మి వేసుకుంటున్నారు. వీళ్ళ పనులు చూసుకుంటున్నారంటే వీళ్ళ పనులు వీళ్ళు చూసుకున్నారు, కానీ ఎవరి పని చూడలేదు? దేవుని పని చూడలేదు. ఎన్ని పనులున్నా సరే దేవుని పనికి మనం బాధ్యత వహించాలి. ఇంకంతే. మనకి ఎన్నో పనులు ఉంటాయండి, కానీ మనం ఆ సమయానికి మనం ఏం చేసుకోవాలా? ముందుగానే చేసేసుకోవాలి, లేకపోతే తర్వాత చేసుకుందాలే అని మనం ఆ సమయం దేవునికి ఇచ్చేయాలి. అంతే తప్ప నీ పనులను అడ్డం పెట్టుకుని సాకులు చెప్పుకుని ఎగ్గొట్టి వాడికి ఉండకూడదు. ముందు దేవుని పని, తర్వాత మన పని. ముందు దేవుని పని, తర్వాత నా పని అనే రీతిలో మనం ఏం చేయాలన్నట్లయితే ఆలోచించాలి. కాబట్టి అంతేగాని మన పనిని అడ్డం పెట్టుకుని దేవుని పనిని అగ్గొట్టేసుకునేటువంటి రీతిలో ఎప్పుడు ఉండకూడదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏమన్నాడు అన్నట్లయితే
ఈ మందిరం పాడై ఉండగా మీరు స్థలం వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. మరి దేవుని మందిరం బాగోకుండా ఆశీర్వాదాలలో వచ్చేస్తాయి. అవునా? దేవుని మందిరం బాగుంటే దేవుని మందిరం నుండి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కానీ దేవుని పనిని నిర్లక్ష్య పెట్టి మన పనిలో డెవలప్ అయిపోవాలంటే ఎలా ఉంటది? అందుకని ఏమన్నాడు అన్నట్లయితే, మీరు విస్తారంగా ఇచ్చినను ఏమవుతుందట, మీకు కొంచెమే పండాను. మీరు భోజనము చేయించున్నాను, ఆకలి తీరక ఉన్నది అంటున్నాడు. భోజనం చేస్తున్నా ఆకలి తీరతలేదట. పానము చేయించున్నాను, దాహము తీరకి ఉన్నది. బట్టలు కొప్పుకొనుచున్నాను, చెలాగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ముందు దేవుని పని, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకొని అప్పుడు మన పనులు మనం చేసుకోవాలి. అంతే తప్ప దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి నివాసముగా ఉండే దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి మనము మన పనులు మనం ఎంత చేసుకున్నా ఏముండదు, ఆశీర్వాదము. అందుకని ఇశ్రాయేలుకి ఈ సంగతం తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజు నీ జీవితంలో ఆత్మీయంగా బాగుండాలి అన్నట్లయితే, ఆత్మీయతలో నువ్వు వృద్ధి చెందాలి అన్నట్లయితే, నువ్వు దేవుని పనిలో పాలు భాగస్తులు కాకుండా నువ్వు ఎలాగ ఆత్మీయంగా అభివృద్ధి చెందేస్తావు? ఏమండి, ఎలా అభివృద్ధి చెందేస్తారు? సరిగ్గా ప్రార్థన చేయకపోయి, వాక్యం చదవకపోయి, దేవుని సన్నిధికి వెళ్ళకపోయి, అంతా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ జీవిస్తూ నువ్వు ఆత్మీయంగా బాగుండాలంటే, సంఘముగా బాగుండాలంటే ఆశీర్వాదాలు ఎలా వచ్చేస్తాయి? సోమరుడు పని చేయలేదు, ఆ తోటను పట్టించుకోలేదు. ఏం జరిగింది? ముళ్ళ తుప్పలు వచ్చాయి, కలిసిపోయినాయట. అవునా? ఏమయ్యాయి? ముళ్ళ తుప్పలు కలిసిపోయాయి, దూలగొడ్లు పెరిగిపోయాయట. కాబట్టి ఫలాలు లేవు. మరి అందరిలాగే నాకు వచ్చేయాలంటే ఎక్కడ వస్తుంది? అందరిలాగే లాభాలు వచ్చి నాకు వచ్చేయాలంటే వచ్చేద్దా? కష్టపడితేనే వస్తుంది, కానీ కష్టపడకుండా వచ్చేయమంటే అది ఎలా వస్తుంది? అది సాధ్యము కాదు. అలాగే మనం దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేయకుండా ఆశీర్వాదాలు వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తాయండి? కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, మరి ఈరోజు సంఘం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకుని దేవుని పరిచర్యలో శ్రద్ధ కలిగి ఉంటాను, చురుకుగా ఉంటాను. ఒక దేశాంతరం పోతున్నటువంటి ఒక యజమానుడు తన దాసులను పిలిచి తలాంతులు ఇచ్చాడట. మీకు అప్పచెప్తున్నాను, నా ఆస్తులు నేను వచ్చేటప్పటికి అన్ని బాగా అభివృద్ధి చేయండి, బాగా జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఇంప్రూవ్ చేయాల. మీరు బాగా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంకా బాగా అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని చెప్పాడు. కాబట్టి అందులో 10 తలంతులు గలవాడిని చూసి వాడి టాలెంట్ ను బట్టి, వాడికున్న సామర్థ్యతను బట్టి వీడు చేయగలరు అని తన ఆస్తిలో ఏం చేశాడంటే 10 తనకు అప్పచెప్పాడు. ఒరే బాబు, జాగ్రత్త చూడు, ఇవన్నీ నీకు అప్పచెప్తున్నాను, బాగా కష్టపడి బాగా పని చెప్పి ఇంప్రూవ్ చేయని చెప్పుకొచ్చాడు. అలాగే అయ్యగారు అన్నాడు. తర్వాత రెండో వాడికి 5 ఉన్నటువంటి వాడిని చూశాడు. వాడు 5 సామర్థ్యం కలిగిన వాడు. దగ్గర ఎవరైనా పని చేసేదాన్ని బట్టి కదా పని అప్పు చెప్తాం మనం. చేతగానోడికి ఏమో కదా, చేసే సామర్థ్యతను బట్టి పని అప్పు చెప్తాం. కాబట్టి అలాగే 5 గలవాడికి 5 ఇచ్చి ఏం చేశాడంటే వాడి సామర్థ్యతను బట్టి 5 తలాంతులు ఇచ్చాడట తన ఆస్తిలో. ఆ తర్వాత ఎందుకు పనికిరాడు, ఎప్పుడు చూస్తున్నాడు, వీడు ఇంతే, వీడు ఏ పని సరిగ్గా చేయడు,
సరేలో ఒకటి ఇద్దాం, ఎలా చేస్తాడో చూద్దాం అని చెప్పేసి, రే ఇదిగరా ఇది ఒకటి నీకు అంటే, అలాగే బాబు గారు తప్పకుండా చేసేస్తానండి అంట. సరే అని చెప్పేసి ఈ 10 తీసుకున్నవాడు కష్టపడ్డాడండి, సామర్థ్యతను అంతా ఉపయోగించాడు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కదండి, అవునా కదా? కష్టపడేవాడికి ఇప్పుడు ఫలితం ఉంటుంది. అందరూ పిలుస్తారు కష్టపడేవాడికి. సోమరుణ్ణి ఎవరు పిలుస్తారు? పని అప్పు చెప్పిన తర్వాత టయానికి పని చేయకుండా, ఆ పనిని ఒప్పుకుంటే వీడి డబ్బులు తీసుకుని అటు ఇటు పోయాడు అనుకోండి, ఎవరైనా ఎక్కువ ఒప్పుకుంటారు అలాంటి అస్సలు పనిలో పెట్టుకోండి. తెలిసిపోద్ది కదా మనకి. ఫస్ట్ టైం చూస్తాం, సెకండ్ టైం చూస్తాం, ఇంకా వదిలేస్తాం. వద్దని బాబు అస్సలు పని చేయడానికి అని చెప్పేస్తారు. అంతే తాగి కొడుకుంటాడండి, డబ్బులు కూడా ఇవ్వద్దండి, పని చేస్తానే ఇవ్వండి తప్ప అని మనం ముందుగానే చెప్పేస్తాం, మన స్వభావం తెలిసి. కాబట్టి ఇక్కడ ఈ 10 తలాంతులలో వాడు కష్టపడ్డాడు, 10కి 10 సంపాదించాడు. 5 గలవాడు 5కి 5 సంపాదించాడు. ఈ ఒకటున్నవాడు భయపడిపోయి మూట కట్టేసి గొయ్యి తీసేసి గొయ్యిలు పాల్పెట్టేసాడు. నేను ఏం చేయలేను, అంత గొప్ప కాదు, నాకు ఏం రాదు, వచ్చిన తర్వాత అనిపించేస్తాను. ఇలా చేసి మొత్తానికి యజమానులు ఒక రోజు వచ్చేసి ఏం చేయమంటున్నాడు అన్నట్లయితే, ఏవయ్యా ఏం చేశారు ఏంటి అని అడిగాడు. లెక్క అడుగుతుంటే 10కి 10 నేను సంపాదించాను, అలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నానని చెప్పాను. ప్రమోషన్ రావాలంటే కష్టపడేవాడికి ప్రమోషన్ ఇస్తారు, పనిచేయడానికి ఎవరిస్తారు ప్రమోషన్? అంచెలంచెలుగా ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎదిగాడంటే కష్టపడ్డాడు కాబట్టి ఆ స్థాయిలోకి తను ఎదగడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగే 5 గలవాడు 5కి 5 సంపాదించాడు. ఈ ఒకటున్నవాడు ఏమన్నాడంటే, ఎత్తని చోట పోయేవాడు నువ్వు, లేని చోట కూర్చోవాడు నువ్వు ఏదైనా చేయగల సమర్థులు. అందుకే భయపడిపోయి ఏం చేశానంటే, నేను ఏం చేశాను, దీన్ని గోతులు పార్పిడిస్తుంది. వీళ్ళిద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎప్పుడైతే వీడిని చూశాడో ఒక్కసారి ఏమైతే కోపం వచ్చేసి, రే చెడ్డదాసుడా, సోమరైన చెడ్డదాసుడా అని చెప్పేసి ఏం చేశాడు అన్నట్లయితే, వెంటనే వాడిని కొన్ని సావుకారులందరూ పెట్టబోయేవా నువ్వు తీసుకెళ్లి, పోయి ఎందుకు అలా పాడు చేసావు అని చెప్పేసి కోపం తెచ్చుకుని, ఇదిగో వాడిని నరికించి ఇదిగో వాడిని చీకట్లో పడివేంటని చెప్పాడు. సోమరులకు అనిపిస్తుంది, ఆయన పనిలో సోమరిగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆయనకి ఇష్టం లేదు. సంఘములో నువ్వు చేర్చబడిన తర్వాత నీ బాధ్యత ఏంటి అన్నట్లయితే, నీకున్న తలాంతుల ద్వారా నువ్వేం చేయాలా? దేవుని పనిలో నువ్వు చేయాలి. ఏం చేయగలవు సంఘంలో? నీకు ఏ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ సామర్థ్యతను బట్టి నువ్వు ఆ పని నమ్మకంగా నువ్వు చేయాలి. అంతే తప్ప నాకు ఏది రాదండి బాబు, నేను అంత తెలివైన కాదండి బాబు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఏమి రాదట, ఇది ఎంతకాలం వచ్చినా ఏమి రాదా? కొత్తలో అంటే ఎవరికి రాదు, కానీ సంవత్సరాలు గడిచే కొద్ది ఏమి రాదా? ఓ ప్రార్థన చేయడం రాదా? ఓ పాటలు పాడడం రాదా? ఏమండి పరిచయంలో నువ్వేమీ చేయలేవా? తప్పించుకోవడానికి వేసేటువంటి సాకులు. కొంతమంది సాకులు చెప్తారండి, అవి ఏమి కూడా చెప్పినవి కూడా నవ్వుతూ ఉంటుంది. అలా చెప్తారు సాకులు. ఇదే కదా తప్పించుకోవడానికి. ఎందుకు రావట్లేదు ఏమన్నా అన్నావు అనుకోండి, ఎంత చక్కగా చెప్తారో. నిజాలు కాదవి, కానీ ఆ నోరు ఎంత అబద్ధాలు ఆడుతుందండి. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఇలా దేవుని పనిలో తప్పించుకుంటే దేవుడు ఊరుకుంటాడా? మనకు మాత్రం ఏమి వచ్చేయాలా? ఆశీర్వాదాలు వచ్చేయాలా?
మనం మాత్రం నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం. సోమరులుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ నీ వల్ల నా వల్ల దేవుని పని ఏమైనా పాడైపోతుందో ఒకసారి ఆలోచించు. సంఘము ఒకవేళ నా వల్లనే నీరసపడిపోతుందేమో, నా నిర్లక్ష్యం వల్లే సంఘం బలహీనమైపోతుందేమో, నా అశ్రద్ధ వల్లే సంఘం బలహీనమైపోతుందేమో, నేను ప్రారంభంలో అన్న మాటలు ఈ రోజు నేను నిలబెట్టుకోలేకపోతున్నానేమో, అది నేను సోమరుణ్ణి అయిపోయినేమో, నిర్లక్ష్యం అయిపోయినేమో. ఇలా ఉంటే చెడ్డదాసుడా అని చెప్పేసి ఆ రోజు నన్ను నిలబెట్టి ఒకవేళ ఫోన్ గెంటేస్తే ఏంటి పరిస్థితి? నిత్య నరకమే కదా. అవునా? కాలము గడుచుకునే కొలది మన ద్వారా మన అన్నిటిలో అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, కానీ దేవుని పనిలో ఏది అభివృద్ధి? ఒకసారి ఆలోచించి. కాబట్టి దేవుని పనిలో, ఆయనకు అప్పగించిన పనిలో నువ్వు ఎలా బాధ్యత కలిగి ఉన్నావు? శరీరంలో అవయవాలుగా ఉన్న మనం ప్రతి అవయవం పని చేస్తుంది. పని చేయకపోతే శరీరము ఏమైపోతుంది? దానివల్ల బలహీనమైపోతుంది. అంతే కదా? శరీరంలో ఏ అవయవమైనా పని చేయకుండా అది బతికించేసింది అనుకోండి, బలహీనమైపోతుంది. అలాగే మన నిర్లక్ష్యత వల్ల సంఘం ఏమైపోద్ది? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్ల అందుచేత సోమరిగా ఉండకూడదు. సోమరిగా ఉండకూడదు. మీకేమి చేత కదా అయితే ముందుగా వచ్చి కూర్చో. నేను ఏం చేయగలనండి, నేను వచ్చి కూర్చోడానికి అంటా ఉంటాను కొంతమంది. అవునా? కొంతమంది ఏమంటారు అంటే, నేను వచ్చి ఏం చేస్తానండి? నువ్వు వచ్చి కూర్చోవడం వల్లే అది మంచిది. ఎందుకంటే నిన్ను చూసి ఇంకొకరు వస్తారు. నీ ఆసక్తిని చూసి ఇంకొకరు ఏం చేస్తారు? ఆయనే ముందు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే బాగోదు అనుకుని రావడానికి అవకాశము. అదే అలా కాకుండా ఒకవేళ నాకు ఏమి రాదని తప్పించుకునే రీతిలో మనం ఉంటే మన వల్ల ఏమైపోద్దంటే చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని పనిలో ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. అందరూ ఫలించాలి. దేవుని కొరకు మంచి ఫలాలు ఇవ్వాలి. దేవుడు కోరుతున్న మధురమైన ఫలాలు ఇవ్వాలి. మనం బహుగా ఫలించాలని కోరుతున్నాం. కాబట్టి నువ్వు నేను ఫలించడానికి ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో 2021 వచ్చింది. 2021లో దేవుని కొరకు ఎంత పని చేసినాం? సోమరులమా, శ్రద్ధ గలవారమా, చురుకుగా ఉన్న వాళ్ళమా, వెనకంజి వేసిన వాళ్ళమా? నీ ఆసక్తి ఎలా నెలకొంది? ఈ సంవత్సరం ఇదిగో ముగింపుకు వచ్చేసింది. 2021 365 రోజుల్లో నీవు దేవుని కొరకు నువ్వు ఏ విధముగా నీవు పురుకొల్పుకొని దేవుని పనిలో పాలుభాగస్తుడివై బాధ్యతగా పని చేస్తావు. ఒకసారి ఆలోచించి నువ్వే లెక్క చెప్తావు దేవునికి? నీ వలన సంఘము క్షేమాభివృద్ధి పొందిందా? ఒకవేళ నీ వలన సంఘము ఒకవేళ వెనుకబడిందా? ఏ విధంగా ఉన్నాం? మనకు మనముగా ఒకసారి పరిశీలించుకుని ఏం చేయాలన్నట్లయితే, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపము చెంది వచ్చే సంవత్సరం ఈ రీతిగా నేను ఉండకూడదు, నా వలన దేవుని పని నేను చెయ్యాలి, నా వంతు పని చేయాలి, నా కుటుంబంతో ఇలాంటి దేవుని పని జరగాలి అని ఎవరికి వారికి ఏం చేసుకోవాలి? బాధ్యతలు తీసుకోవాలి. చాలా మంది 31వ తారీఖున 1వ తారీఖున బాధ్యతలు తీసుకుంటామని చెప్తూ ఉంటారండి. కానీ ఆ రోజు ఆ మాటలు అంతవరకే ఉంటాయి. తర్వాత మనిషి కనిపించడం. ఏమండి? తర్వాత మనిషే కనిపించదు. మరి ఎలా అయితే పరిచయం ఎలా ఉంటుంది? నీ ద్వారా తన పని జరగాలని దేవుడు కోరుతున్నాడు. నేను వెలిగించి ఎక్కడ పెట్టాడు? దీపస్తంభం మీద పెట్టాడు. నేను కొంచెం కింద మంచం కింద ఉంటానంటే ఎలా చూపిస్తుంది? మంచం కింద పెడితే వెలుగు వస్తుందా?
అలాగే మనం బద్దగస్తులమైన దేవుని పైన ఎగ్గొట్టేసి ఇంటికి పడుకుంటే ఏమవుతుంది? మన సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడా? ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఎంత కష్టపడినా ఆ రోజుకి సరిపోతుంది. అవును కదండి, సరిపోతలేదు కూడా. ఎంత కష్టపడినా వచ్చినట్టుగానే అయిపోతుంది. అవునే కదా? ఈ లోకంలో ఎంత సంపాదించినా తరిగిపోయేది. ఎంత సంపాదించుకున్నా ఎన్ని రీతులు సంపాదించుకున్నది పాడైపోయేది. కానీ దేవుడిచ్చేది మాత్రం శాశ్వత కాలం ఉండేది. శాశ్వత కాలం ఉంది. దేవుని సన్నిధిలో పడిన కష్టానికి వచ్చే ఫలితం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం. కష్టపడి ఇల్లు కట్టాలనుకుంటాం, కష్టపడి సుఖాన్ని పొందడం కోసం, సుఖపడడం కోసం ఎన్నో విధాలుగా ఎన్నో సంపాదించుకున్నాం. కానీ ఏది సుఖం అవుతుందా? ఇస్తుందా? ఏదో ఎంత సంపాదించే కదా ఏమైనా సుఖం వచ్చిందా అన్నారు అనుకోండి, తిరిగిన తర్వాత నిద్రలేదట. అది లేనప్పుడే బాగుందిరా బాబు నా లైఫ్, ఏ గొడవ ఉండేది కాదు. పెరిగిన తర్వాత సుఖం లేదురా బాబు అని చెప్పుకుంటున్నా. కనుక ఈ లోకంలో ఎంత ఉన్నా మన జీవితాన్ని అనేది పాడు చేసేది కాదు, బాగు చేసేది కాదు. కానీ దేవుడిచ్చేది మాత్రం నువ్వు ఎప్పుడు బాగు చేసేది. నీకు చక్కటి విశ్రాంతికి నడిపించగలిగినటువంటి, నెమ్మదికి నడిపించగలిగినటువంటి, ఆనందానికి నడిపించగలిగినటువంటి, అధికమైన మహిమలో నేను కూర్చుంటబెట్టేది, నేను గొప్ప ఘనతలో నేను కూర్చుంటబెట్టేది, ఆయన ఇచ్చేది ఎప్పటికీ పాడైపోయినటువంటిది. అంత గొప్ప బహుమానం దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు నిశ్చయించాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, క్రీస్తులో మనం ఆ విధంగా ఆయన ఎలాగైతే పనిచేశాడో మనము అలాగే పనిచేసి, ఆదిమ సంఘం ఎలాగైతే పనిచేస్తుందో, ఆదిమ సంఘం అపోస్తులు ఎలాగైతే పనిచేశారో, ఈ రోజు మనం కూడా అలాంటి తీర్మానం చేసుకుని ఈ తరంలో నేను మాదిరిగా ఉండాలి, నా సంఘంలో నేను మాదిరిగా ఉండాలని ఎవరికి వారిగా బాధ్యత తీసుకుంటే ప్రియమైన వాళ్ళగా దేవునికి మహిమార్థంగా జరుగుతుంది. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అందుకని 2021లో సోమరోజు ఇప్పటికైనాను ఏం చేయాలి? మనం మేలుకొల్పుకోవాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి, మనల్ని బద్ధగస్తులుగా చేసిన వాటిని విడిచిపెట్టాలి, మనల్ని నిద్రపుచ్చిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం ద్వారా పురుగొల్పుకొని రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో మనము దేవునికి మహిమార్థముగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యం మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని చెప్పబడుచున్నది. రోమపత్రిక 12:11. ఆసక్తి విషయంలో ఏం కాకూడదట? మాంద్యులు కాకూడదు అంటే సోమరులు కాకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆసక్తిగా ఉన్నవాడిని వాళ్ళు నిద్ర లేపక్కలుతాడు, వాడికి వాడే లేచిపోతాడు, వాడికి వాడే రెడీ అయిపోతాడు, వాడికి వాడే వెళ్ళిపోతాడు. అలాగే ఆసక్తి గల వాళ్ళని ప్రార్థన చేయని చెప్పక్కర్లొద్దు, మాటలు పాడు అని చెప్పక్కర్లొద్దు, వాక్యం చదువు అని చెప్పక్కర్లొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళు అని చెప్పక్కర్లొద్దు. ఆసక్తి గలవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? తన పనిని తను సక్రమంగా చేసుకుంటూ పోతాడు. నన్ను అలా ఉన్నావా? ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించాడు. అందుకని ఆసక్తి విషయంలో బాధ్యులు కాక ఆత్మీయం ఏముండాలట? తీవ్రత ఉండాలి. సమయం అయిపోయింది, ప్రార్థన చేయండి. సమయం అయిపోయింది, దేవుని వాక్యం చదవాలి. అయ్యో ఈరోజు నేను వాక్యం చదవలేకపోయాను,
అయ్యో ఈ రోజు నేను ప్రార్థన చేయలేకపోయాను, అయ్యో ఈ రోజు నేను నేను నిర్లక్ష్యంగా ఉన్నాను ఏంటని ఏముండాలంటే తీవ్రత ఉండాలి. దేవుని యందు మనకేం కావాలంటే అశ్వరథాలు కావాలి. నేను ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, నేను ఇంకా మరింతగా దేవుని పనిని నేను చేయగలగాలి అనేటువంటి రీతిలో ఏం చేయాలన్నట్లయితే తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. తీవ్రత కలిగిన వాడు ఏం చేస్తాడు? ఏదో విధంగా టయానికి లేచిపోతాడు. ఏం చేస్తాడంటే టక్ టక్ మక్ తన పని పూర్తి చేసుకుంటాడు. వెంటనే తన పని ఏ పని చేయాలో పనిలోకి వెళ్ళిపోతాడు. అండ్ క్రమంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు కదా. ఎగ్గట్టు వాడు మాత్రం ఎలా ఉంటాడు? మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. కాలం బట్టి చూస్తే మనం ఎలా ఉండాలంట? బోధకులుగా ఉండాలంట. కానీ మనం మూల పాఠాలు అని చెప్పి మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా అల్దిద్దిలా ఉన్నాం మేము. ఒకరు చెప్పవలసింది పోయి మనమే చెప్పించుకునే స్థితిలో ఉన్నాం మేము. కనుక ప్రియమైన వాళ్ళ మనం అలా ఉండడానికి వీళ్ళే. ఆసక్తి విషయంలో తీవ్రత ఎదగాలి క్రీస్తులో. నేనేంటి ఎప్పుడు చూస్తున్నా చిన్నపిల్ల దశ స్థితిలో ఉన్నానేంటి, పాలు తాగే స్థితిలో ఉన్నానేంటి, క్రీస్తులో నేను అలా ఉండకూడదు కదా, నేను క్రీస్తులో ఎదగాలి అనేటువంటిది నీలో ఆ విధమైనటువంటి ఏముండాలన్నట్లయితే మనం పదమే వాడతాం, కృషి అంట, పట్టుదలంట, కృషి అంట కదా. అవి మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఖచ్చితంగా అది అంటాం. చెప్పడం సులభమే కానీ చేయడం ఎవరి వల్ల నీరసం మాట్లాడమంటారు. కొన్నిసార్లు మనం ఎంత ఒకసారిగా చెప్పుకుంటాం, మళ్ళీ నీరసం మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదా అవి ఉండకూడదు. పురుగొల్పుకునే స్థితిలో ఉండాలి, నిన్ను నువ్వే మెరుగుపరుచుకునే స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని మహాకృపను బట్టి 2021 సంవత్సరం చివరి ముగింపులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎందరో ఈ యొక్క సంవత్సరం చూడకుండా 2020లో రాలిపోయారు. అందరూ 2021లో చివరి దినాలు చూడకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను బట్టి నువ్వు నేను ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా చక్కటి ఆయుష్తో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. కాబట్టి దేవుని కృపను బట్టి మనం అందరం కూడా 2022వ సంవత్సరము చూడగలిగే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని నమ్మగలుగుతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళైతే దేవుడిస్తున్న కాలాన్ని, ఆ కాలముతో పాటు మనం ఎలా ఉండాలంటే పరుగులు తీసేవారిగా, దేవుని పిలుపుకు తగినట్లుగా, ఏర్పాటుకు తగినట్లుగా, ఆయన చిత్తానికి తగినట్లుగా, ఆయన ఎలాగైతే మనము శ్రద్ధగాను ఆసక్తిగాను చురుకుగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడో, మరి ఎలాగ మన స్థానిక సంఘాన్ని ఎలాగ సంఘంగా చేసుకుందాం అండి? నిద్రపోయే సంఘంగానా, అశ్రద్ధగా ఉండే సంఘంగానా? ఎలా చేసుకోవాలి? శ్రద్ధగాను చురుకుగా ఉండాలి. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రద్ధ గలవారు ఏలుబడి చేయుదురు అని ఉంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని చెప్పబడుతున్నారు దేవుని వాక్యం. కాబట్టి మరి నువ్వు కలిగి ఉంటే దేవుని ఐశ్వర్యములో నువ్వు పాల్పడుతున్నావు. నిన్నే ఏలుబడి చేసినట్లుగా దేవుడు చేయగలడు. నిన్ను తలగా చేస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి నేను ముందుగా పెట్టి దేవుడు గొప్పగా ఆస్వాదిస్తాడని విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం. కాబట్టి దేవునిలో మరింతగా చురుకుగా కలిగి మనం దేవుని పని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మీరు అలా ఉండగలరని, అలా మేల్కొల్పుకోగలని కోరుచు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా తండ్రిదిగో నాయనా మా యొక్క జీవితంలో మరి యొక్క తరగతి ముఖ్యంగా ఇదిగో నాయన 2021 ఈ డిసెంబర్ నెలలో ఈ 3వ మంగళవారము మా జీవితంలో కలిగి ఉండినట్లుగా మీరు కృప చూపుతున్నందుకు కృతజ్ఞతలు నాయన. మా తండ్రి నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టము. తండ్రి ఇదిగో దేవా, నీ సన్నిధిలో మేము ఆశీర్వాదకరముగా ఉండాలని
మా జీవితాలు ఆత్మీయంగా బలపడాలని, జ్ఞానంలో అభివృద్ధి చెందాలని, ఇదిగో తండ్రి శ్రేష్టమైనటువంటి రీతిలో మా జీవితాలు శ్రేష్టతను కలిగి ఉండాలని. ఎందుకంటే మా తండ్రి ఇదిగో దేవా, నీ యొక్క సన్నిధిలో నీ వాక్యము వినిటియే శ్రేష్టత తండ్రి. అటువంటి శ్రేష్టమైన పనిని మాకు ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. విన్నటువంటి మాటలను బట్టి నాయన మా జీవితంలో ఇదిగో తండ్రి మేము బద్ధగస్తులుగా సోమరువాళ్ళుగా చేసేటువంటి మాలో ఏవైతే ఉన్నావో, మాలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో తండ్రి, లోక సంబంధమైనటువంటి రీతిలో, ఈ శరీర సంబంధమైనటువంటి తలంపులతో, ఈ ప్రకృతి సంబంధంగా ఒకవేళ మేము నిర్లక్ష్యతగా జీవిస్తున్నటువంటి బద్దగించేటువంటి ఏ పరిస్థితులు అయితే ఉన్నావో తండ్రి, వాటి నుండి మేలుకొలుపుకునే జీవితాలు మాకు ఇవ్వండి దేవా. ఇదిగో నాయన మమ్మల్ని మేము ఇదిగో నీ వాక్యపు వెలుగును బట్టి, క్రీస్తు యొక్క వెలుగులో ఆయన్ను వెంబడించడంలో తండ్రి ఇదిగో నాయన మేము ఎప్పుడు జీవపు వెలుగు కలిగి ఉంటే కాకుండా తండ్రి ఇదిగో దేవా ఆయన మేము వెంబడించే స్థితిని మాకు దయ చూపించండి. ఇదిగో తండ్రి మేమందరము కూడా ఓపికతో పరిగెత్తగలిగే జీవితాలు మాకు దయ చూపించండి. పోరాడగలిగే జీవితాలు మాకు దయ చూపించండి. నువ్వు మాకు అప్పగించిన పనిలో మేమందరము కూడా ఇదిగో తండ్రి చక్కగా పనిచేయగలిగే జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. అలాగే నీ పనిని మేము ఎప్పుడు కూడా నమ్మకంగా చేసి, నీ కుమారుడు మా తండ్రి ఇదిగో నాయన ఏదైతే జీతము తేబోతున్నాడో అందుకు మేము అర్హత కలిగి జీవించే వారిగా ఉండడానికి దేవ సహాయం చేయండి. ఇదిగో నేను సోమరుడు అయితే ఇదిగో నాయన పాతి పెట్టేసేసి ఇదిగో తండ్రి సాకులు చెప్తా ఉన్నాడు. మేము అలాంటి మాటలు చెప్పే వాళ్ళంగా కాకుండా ఇదిగో తండ్రి మాకు అప్పగించిన పనిలో బాధ్యతగా పనిచేసి నీ రాజ్యవ్యాప్తిలో, సంఘ క్షేమాభివృద్ధిలో మేమందరము కూడా పని చేయడానికి దేవ సహాయం చేయండి. ఇదిగో తండ్రి దేవా, ఎంతో మంది నేను ఎరుగక, నీ చిత్తం తెలియక, మా తండ్రి సువార్త సత్యం తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు దేవా. అచ్చు వారికి ఇదిగో సువార్త ప్రకటించగలిగేటువంటి కృపను దయ చూపించండి ఆయన. కొందరినైనా నా అగ్గిలో నుండి లాగినట్లుగా ఈ పరిచయం మేము చేయడానికి దేవా సహాయం చేయండి ఆయన. ఎంతో మంది జీవితాలలో వ్యసనాలకు పాల్పడిపోయి ఎంతో మంది ఆయన తమ జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారయ్యా తండ్రి. ఇదిగో దేవా మేము అలాగే మాదిరిగా బ్రతికి దేవుడిదిగో నీవు ఇచ్చిన మంచి జీవితాన్ని సత్క్రియలు చేస్తూ ఇతరులు నిన్ను మహిమపరిచేటువంటి జీవితాన్ని మేము కలిగి తండ్రి దేవా అటు యోగ్యులుగా మేము బ్రతకడానికి దేవ సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవా పరిశుద్ధులుగా మమ్మల్ని పిలిచాం, పరిశుద్ధులుగా సంపూర్ణ అవడానికి దేవ సహాయం చేయండి దేవా. అలాగే అందరికీ పాలు భాగస్తులు చేయండి. ఈ పరిచయంలో పాలు భాగస్తులను నీ పిల్లలందరినీ దీవించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారితో మాట్లాడండి తండ్రి. ఇదిగో దేవా ప్రతి ఒక్కరిని పురికొల్పి చక్కగా అందరం కూడా చేరి నాయన చక్కగా నీ మాటలు ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడే వారికి ఉండటం నాయన కృప చూపించండి నాయన. నీ పిల్లలందరినీ దీవించండి, వారు చేస్తున్న పరిపాట్లను దీవించండి, అభివృద్ధి పరచండి. నానాటికి వద్దిల వారిగా అభివృద్ధి చెందే వారికి ఉండటకు దేవ సహాయం చేయండి దేవ. ఎవరైతే ఇబ్బందుల్లో కానీ, అవసరతలో కానీ, సోదరుల్లో కానీ, కుటుంబ సమస్యలతో కానీ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే తండ్రి అటు వారిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి దేవా. ఇదిగో నాయన మీరే దీవించండి, అలాగే మోషే గారిని దీవించండి మా తండ్రి. ఇదిగో నీ పరిచర్య అంతట్లో వారిని బలపరచండి మా తండ్రి. ఇదిగో నూతన సంవత్సరంలో మంచి తీర్మానాలు తీసుకుని పరిచర్యను ఇంకా చక్కగా మా తండ్రి ఇదిగో నాయన నా మహిమార్థంగా జరిగించబడుతున్నాయన కృప చూపించండి. అలాగా మీరే అందరినీ దీవించి నడిపించమని, సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.